దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్యం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లుగా నీకును తోడయుండును. ఈ మాట దేవుడు యెహోషువతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఎందుకనగా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త. దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ, వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలో, మన కుటుంబంలో, ఈ లోకంలో వచ్చినప్పటికీ దేవునిపై ఆధారపడి భయపడకుండా దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుడు తోడు మనం కోరుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కనుక మోషేకు తోడై ఉండినట్లుగా, యెహోషువకు తోడై ఉండినట్లుగా మనందరికీ తోడై ఉండి మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరించి తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే ఈ లోకంలో వారికున్న స్థితిగతులు, వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి భయపడి, ఎవరైతే నీ యందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి నీ తోడు కోరుకున్న ప్రతి ఒక్కరికి నీవే వారిని బలపరచమని, నీ తోడు ఆశ్రయం వారికి సహాయం అందించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మనందరిని దీవించును గాక. ఆమేన్.